Good afternoon, one and all. In this session, we are going to learn discrete structures part 2 as part of UGC NET, SET and JRF. So part 2 consists of sets and functions, relations and finally graphs. So coming to the first one, what are sets? So generally a set is a collection of individual elements in the domain. Two finite sets are said to be equivalent if their cardinality, that is total number of elements, are same. So generally set can be represented by like this: A equal to 1, 2, 3 and B equal to X, Y, Z. So previous గా మనం చేసిన ప్రాబ్లమ్స్ ఇంటర్మీడియట్ ఆర్ 10th క్లాస్ లో మనకి సెట్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ యూనియన్, ఇంటర్సెక్షన్, సబ్స్ట్రాక్షన్, దట్ ఈస్ మైనస్ ఎక్సెట్రా, ఆర్ ఎల్స్ n of a union b is equal to n of a plus n of a minus n of a intersection b అని. లేదు అంటే ఒక కమ్యూనిటీలో ఇంతమంది ఇంగ్లీష్ పేపర్, ఇంతమంది తెలుగు పేపర్ చదువుతారు, ఇంతమంది కాంబినేషన్ ఆఫ్ బోత్ పేపర్స్ చదువుతారు, సో ఓన్లీ ఇంగ్లీష్ ఓన్లీ తెలుగు చదివేవాడు ఎంతమంది అని కనుక్కోవడం కోసం మనం ఒక వెన్ డయాగ్రామ్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసేవాళ్ళం. సేమ్ వెన్ డయాగ్రామ్స్ కాన్సెప్ట్ మనకి నెట్ అండ్ సెట్ లో కూడా వన్ ఆఫ్ ది క్వశ్చన్ కింద రావచ్చు. సో మనం వెన్ డయాగ్రామ్స్ ని కన్స్ట్రక్ట్ చేసుకుని n of a union b is equal to n of a plus n of b minus n of a intersection b కానీ, లేదంటే ఆ 3 వేరియబుల్స్ కైనా కానీ, లేదు అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ఫార్ములా యూజ్ చేసి కానీ మనం ప్రాబ్లమ్స్ అడగచ్చు. A set which does not possess any elements is called null set, and a universal set U is the superset of all the sets. So if A is a set of n elements, then the number of elements in power set of A is denoted by 2 power n. So 2 power n power set కి సంబంధించిన క్వశ్చన్ లాస్ట్ టైం మొన్న తెలంగాణ సెట్ లో ఇచ్చాడండి. పవర్ సెట్ కనుక్కోమని చెప్పి ఇచ్చాడు. సో ఒక సెట్ లో వేరియబుల్స్ ఇచ్చేసి దానికి పవర్ సెట్ కనుక మనల్ని కన్స్ట్రక్ట్ చేయమంటే కనుక 2 power n అనమాట. ఒకవేళ 3 వేరియబుల్స్ ఉంటే కనుక దాని పవర్ సెట్ 2 క్యూబ్ అంటే 8 ఎలిమెంట్స్ వస్తాయి, ఎక్స్క్లూడింగ్ నల్ సెట్. నువ్వు నల్ సెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోకపోవచ్చు. నెక్స్ట్, the union of two sets is the set of all the things which are members of either of the sets A union B. That is మన జనరల్ గా యూనియన్ ఏదైతే ఉంటుందో కామన్ ఎలిమెంట్స్ లో ఒకసారి మాత్రం మనం రిప్రజెంటేషన్ చేస్తాము, రెండు సెట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని మనం తీసుకుంటాం. కాంట్రాస్ట్ విత్ యూనియన్, ఇంటర్సెక్షన్ ఏం చెప్తారు అంటే రెండిట్లోనూ కామన్ గా ఏ ఎలిమెంట్స్ అయితే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ మనం ఇంటర్సెక్షన్ కింద చూపిస్తాం. సో విచ్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ బోత్ ద సెట్స్ A and B. Now the set of all those elements which are in A but not in B is called set difference. That is differences లో మనం ఏం చెప్తామంటే two sets లో కామన్ ఎలిమెంట్స్ ని క్యాన్సిల్ చేసి if at all it is A minus B means the set of elements in A will be represented as the output. Otherwise B minus A means the set of elements in B will be represented as output. That is A minus B or B minus A, which is set difference. కమింగ్ టు ఫంక్షన్స్, ఫంక్షన్ దగ్గరికి వచ్చేసరికి మనల్ని ఇన్వర్స్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయమని ప్రాబ్లం అడుగుతాడు. ఒకవేళ ఇన్వర్స్ ఫంక్షన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ద ఫంక్షన్ షుడ్ బి 1 1 ఫంక్షన్. So generally what is the 1 1 function says? A function is 1 1 if each element is in codomain has a unique preimage, that is this is the codomain and this is the domain. So the formal definition, a function f is 1 to 1 if f of x equal to y implies x is equal to y. So domain లోన ప్రతి ఎలిమెంట్ కి కోడొమైన్ లో ఉన్న ఎలిమెంట్ కి కనుక మ్యాప్ కనుక మనం చేయగలిగితే కనుక ఇట్ ఈస్ సెట్ టు బి 1 1. ఒకవేళ ఒకటే ఎలిమెంట్ కనుక 2 or 3 మ్యాపింగ్స్ కనుక అలా వచ్చి ఇలా ఎలిమెంట్స్ మనం వదిలేసాం అనుకోండి, దిస్ ఫంక్షన్ ఇస్ నాట్ సెట్ టు బి 1 1. కమింగ్ టు ఆన్ టు ఫంక్షన్. సో జనరల్లీ ఆన్ టు ఫంక్షన్ మనకి మ్యాథమెటికల్ డిస్క్రీట్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్ డెఫినేషన్ ఎలా ఉంటుందంటే ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ సెట్ టు బి ఆన్ టు ఫంక్షన్ ఆర్ సబ్జెక్ట్ టు. 1 1 ఫంక్షన్ మనం నార్మల్ ఫంక్షన్ అంటాం, దీన్ని మనం సబ్జెక్ట్ టు అంటాం. సో ఏం చెప్తుంది, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఫర్ ఎవ్రీ బి బిలాంగ్స్ టు బి దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఎస్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. అంటే మనకు కాంట్రాస్ట్ ఎలా వస్తుంది అంటే ఏలో ఉన్న ఇటువైపు ఉన్న ఎలిమెంట్స్, దట్ ఈస్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ మనం ఖచ్చితంగా మ్యాపింగ్ చేసుకుంటూ ఉండాలి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. అంటే ఫర్ సపోజ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1, ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 4, ఎఫ్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 2, ఎఫ్ ఆఫ్ ఓ ఈక్వల్ టు 2, ఎఫ్ ఆఫ్ యూ ఈక్వల్ టు 3. ఎలిమెంట్స్ అన్నిటికీ ఖచ్చితంగా మ్యాపింగ్ జరిగేట్టు అయితే ఉండాలి. మ్యాపింగ్ కనుక జరగకుండా కనుక మనం ఏదైనా ఎలిమెంట్స్ వదిలేసాము అంటే ఇట్ నాట్ బికమ్స్ అన్ ఆన్ టు ఫంక్షన్. ఇన్వర్స్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయమని మనకి జనరల్ గా సెట్ ఆర్ నెట్ లో ప్రాబ్లమ్స్ ఇస్తాడు. జనరల్ ఇన్వర్స్ ఫంక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూడండి. ఒకవేళ మనకు అసలు ఫస్ట్ మనం ఇన్వర్స్ ఫంక్షన్ కనుక క్యాలిక్యులేట్ చేయాలంటే ద ఫంక్షన్ మస్ట్ బి ఇన్ 1 1. 1 1 ఫంక్షన్ అయితేనే మనం ఇన్వర్స్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయగలం. ఫర్ సపోజ్ ఎక్స్ప్రెషన్ కనుక ఇలా ఇచ్చాడు అనుకోండి, y ఈక్వల్ టు 2/3 x ప్లస్ 1 ఇచ్చాడు అనుకోండి, దీన్ని ఇన్వర్స్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయమంటే సింపుల్ ప్రొసీజర్ ఏంటి అంటే రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని మనం సబ్జెక్ట్ కింద రాస్తే సరిపోతుంది. అంటే ఫర్ సపోజ్ చూడండి, ఇప్పుడు 3/2 ఇంటూ x మైనస్ 1 ఈక్వల్ టు y అని చెప్పి రాసాం. అంటే ఏం చేసాం, ఇక్కడ x మనం సబ్జెక్ట్ గా రాసాం అనమాట. ఇటు సైడ్ ఉన్న దాని కనుక మనం సబ్జెక్ట్ కింద కనుక రాయగలిగితే ఇట్ బికమ్స్ అన్ ఇన్వర్స్ ఫంక్షన్. సో జనరల్లీ ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్, ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్ ప్రాబ్లమ్స్ మనం ఇంటర్మీడియట్ ఆర్ 10th క్లాస్ లో మనం చేసే ఉంటుంటాం. సేమ్ ప్రాబ్లమ్స్ మనం నెట్ లో ఆర్ సెట్ లో అడగచ్చు. ఏదో 3 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసి దీని ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్ వాల్యూ ఎంత అని అడగచ్చు. ఒకవేళ ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్ కానీ అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అనమాట, ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ కనుక హోల్డ్ అవుతుందా లేదా అని అడుగుతాడు. సో జనరల్ గా మనం ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్ ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం. మాక్సిమం అన్ని కేసెస్ లో ఇది ట్రూ అవుతుంది. ఒకవేళ ఏదైనా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏమైనా ఇస్తే కనుక మనం వెరిఫై చేయాలి. కానీ జనరల్లీ ఇన్ ఆల్ ద కేసెస్ ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్. నౌ
కమింగ్ టు రిలేషన్స్, గ్రాఫ్స్ మొత్తం మీద ఆర్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ మొత్తం మీద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే రిలేషన్స్. మాక్సిమం మనకి సెట్ ఆర్ నెట్ లో 2 క్వశ్చన్స్ వస్తాయి రిలేషన్స్ మీద. సో రిలేషన్స్ కనుక మనం ఫస్ట్ సాల్వ్ చేయాలి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ రిలేషన్స్ ఏంటనేది తెలుసుకోవాలి. టోటల్ గా మనకి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ మొత్తం మనకి 5 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ రిలేషన్స్ ఇస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ రిఫ్లెక్సివ్, సెకండ్ వన్ ఈజ్ సిమెట్రిక్, థర్డ్ వన్ ఈజ్ ట్రాన్సిటివ్, ఫోర్త్ వన్ ఈజ్ యాంటీ సిమెట్రిక్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఈక్వలెన్స్. జనరల్లీ ఈ ప్రాపర్టీస్ కనుక మనం తెలుసుకుంటే రిలేషన్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మొన్న తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ లో స్టేట్మెంట్స్ అండ్ అసెస్షన్స్ లో ఈ రిలేషన్స్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చారండి. సో స్టేట్మెంట్స్ అండ్ అసెస్షన్స్ లో రిలేషన్ మీద ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చేస్తాడు. ఈ 2 స్టేట్మెంట్స్ అవునా కాదా అని అడుగుతాడు. దానిలో మనకి రిఫ్లెక్సివ్ కానీ సిమెట్రిక్ ప్రాపర్టీ హోల్డ్ అయ్యే స్టేట్మెంట్స్ మనకి ఇస్తాడు. దాన్ని మనం ముందు అసలు డెఫినిషన్ ఏంటో తెలుసుకుందాం. రిఫ్లెక్సివ్ ఆర్ మిర్రర్ రిలేషన్, పేరులోనే ఉంది మిర్రర్ అనమాట, అంటే ఆ ఎలిమెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఏ రిలేషన్ ఆర్ అనే సెట్ ఏ ఈస్ కాల్డ్ రిఫ్లెక్సివ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఏ. అంటే ఫర్ సపోజ్ నేను సెట్ లో ఇలా 1 2 3 ఎలిమెంట్స్ కనుక తీసుకుంటే నాకు మిర్రర్ రిలేషన్ రావాలంటే 1, 2, 2, 3, 3 ఈ ఎలిమెంట్స్ కనుక ఉంటే దెన్ దట్ రిలేషన్ ఆర్ ఈ సెట్ టు బి రిఫ్లెక్సివ్ రిలేషన్. సిమెట్రిక్ రిలేషన్ కి ఇంకో పేరు మనం ఏం చెప్తాం అంటే రివర్స్ రిలేషన్ అనమాట, అంటే ఏ కామా బి ఉంటే బి కామా ఏ ఉండాలి. A relation R and a set A is called symmetric if B comma A belongs to R such that A comma B belongs to R. అంటే ఆ రిలేషన్ లో A comma B ఆర్డర్డ్ పేరు కనుక ఉంటే B comma A ఆర్డర్డ్ పేరు కూడా ఉండి తీరాలి. అలా కనుక ఉంటే ఇట్ విల్ సాటిస్ఫై ద సిమెట్రిక్ రిలేషన్ ప్రాపర్టీ. ట్రాన్సిటివ్ రిలేషన్ ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ అనమాట, అంటే మీనింగ్ ఏంటంటే A comma B belongs to R and B comma C belongs to R అయితే కనుక దాన్ని A comma C belongs to R. సో ఆ టైప్ ఆఫ్ రిలేషన్ మనం ట్రాన్సిటివ్ రిలేషన్ అంటాం. సో జనరల్లీ మనకి ప్రాబ్లం ఏం ఇస్తాడంటే ఒక రిలేషన్ సెట్ కానీ లేకపోతే మనల్ని రిలేషన్ సెట్ కన్స్ట్రక్ట్ చేయమంటాడు. రిలేషన్ సెట్ ని మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత ఆ రిలేషన్ అనేది ఈక్వాలెన్స్ రిలేషన్ కాదా కనుక్కోమంటాడు. అంటే ఈక్వాలెన్స్ రిలేషన్ అవ్వాలి అంటే అది రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ 3 రిలేషన్స్ కనుక జరిగితే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ ఈక్వాలెన్స్ రిలేషన్. ఒక ప్రీవియస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో జనరల్ గా ఇప్పుడు నేనైతే డెఫినేషన్ చెప్పాను కొంచెం మ్యాథమెటికల్ పార్ట్ లో ఇచ్చాను చూడండి. రిఫ్లెక్సివ్ ఏం చెప్తా ఉంటే ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ. సిమెట్రిక్ ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ. అండ్ సిమిలర్లీ ట్రాన్సిటివ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్. సో జనరల్ ఇక్కడ చూడండి ఏ ఈక్వల్ సెట్ 1 2 3 4 5 ఆర్ ఈక్వల్ మనకి రిలేషన్ ఇచ్చేస్తాడు. మనల్ని ఏమని అడుగుతాడంటే ఈ ఆర్ అనేది ఈక్వలెన్స్ రిలేషన్ కాదా అని అడుగుతాడు. మనం ఫస్ట్ రిఫ్లెక్సివ్ ఇందాక మనం చెప్పుకున్న డెఫినేషన్ ప్రకారం ఇట్ ఇస్ ఎ మిర్రర్ రిలేషన్ అని చెప్పాం. ఇక్కడ మనకి ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే 1 2 3 4 5 ఉన్నాయి. అంటే మనకి రిఫ్లెక్సివ్ అవ్వాలి అంటే 1 1 2 2 3 3 4 4 5 5 ఉండాలి. సో జనరల్ గా కనుక అవన్నీ ఉంటే కనుక దాని ఆర్ ఇస్ సెట్ టు బి రిఫ్లెక్సివ్. సిమెట్రిక్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ ఆర్డర్ పేర్స్ రివర్స్ ఆర్డర్ లో ఉండాలి. అంటే ఫర్ సపోజ్ చూడండి ఇక్కడ 1 5 ఉంది అంటే మనకి 5 1 ఉండాలి. 1 3 ఉంది 3 1 ఉండాలి. నెక్స్ట్ 3 5 ఉంది ఆర్డర్డ్ పేరు 5 3 ఉండాలి. అలా కనుక ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ సిమెట్రిక్ రిలేషన్. ట్రాన్సిటివ్ మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు 1 3 3 1 ఉంటే దెన్ 1 1 మస్ట్ బి బిలాంగ్స్ టు ఆర్. సో ఇట్ ఈస్ అన్ ఈక్వలెన్స్ రిలేషన్. అంటే రిఫ్లెక్సివ్ గానీ సిమెట్రిక్ గానీ ట్రాన్సిటివ్ గానీ మూడింటిని కనుక సాల్వ్ చేయగలిగితే అంటే మూడింటిని సాటిస్ఫై చేయగలిగితే దెన్ ద రిలేషన్ ఇస్ సెట్ టు బి అన్ ఈక్వలెన్స్ రిలేషన్. సో జనరల్ గా స్టేట్మెంట్స్ అండ్ అసర్షన్స్ ప్రాబ్లం లో మనకి రిలేషన్స్ ఇచ్చేసి అది రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ అవుతుందా లేదా కనుక్కోమంటారు. మనం కనుక్కోవాలంటే ఫస్ట్ ఆ 3 డెఫినేషన్స్ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రీవియస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సెకండ్ చూడండి. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఇస్ ఈక్వలెన్స్. సో మనకి ఏ ఈక్వల్ సెట్ ఇలా ఇచ్చేసాడు, ఆర్ ఇలా మనకి ఇచ్చేసాడు. వాడిచ్చిన ఆర్ సెట్ లో ఉన్న ఆర్డర్ పేర్స్ ని బేస్ చేసుకుని క్లియర్లీ 1 1 2 2 3 3 ఆర్ బిలాంగ్స్ టు ఆర్. హెన్స్ ఆర్ ఈస్ రిఫ్లెక్సివ్. 4 4 కూడా ఉంది. సో ఆర్ ఈస్ రిఫ్లెక్సివ్. సిమెట్రిక్ చూడండి 1 2 2 1 అండ్ 3 4 4 3. సో ఎలిమెంట్స్ ఏవైతే డిఫరెంట్ ఆర్డర్ పేర్స్ ఉన్నాయో వాటి రివర్స్ ఆర్డర్ కూడా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సిమెట్రిక్ రిలేషన్. నెక్స్ట్ ట్రాన్సిటివ్ చూడండి 1 2 2 1 3 4 4 3 1 1 1 2 అంటే దీని నుంచి 1 1 బిలాంగ్స్ టు ఆర్, 3 3 బిలాంగ్స్ టు ఆర్, 1 2 బిలాంగ్స్ టు ఆర్. ఆర్ ఈస్ ఆల్సో ట్రాన్సిటివ్. సో ఆర్ ఈస్ రిఫ్లెక్సివ్, సిమెట్రిక్ అండ్ ట్రాన్సిటివ్. దేర్ఫోర్ ఆర్ ఈస్ సెట్ టు బి అన్ ఈక్వలెన్స్ రిలేషన్. నౌ వాట్ ఈస్ కంపాటబుల్ రిలేషన్? నెట్ లో ఎక్కువగా అడిగే క్వశ్చన్. జనరల్ గా కంపాటబుల్ అవ్వాలంటే ఒక రిలేషన్ అది రిఫ్లెక్సివ్, సిమెట్రిక్ అయితే సరిపోతుంది, ట్రాన్సిటివ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఏ రిలేషన్ ఆర్ ఈస్ సెట్ టు బి కంపాటబుల్ ఇఫ్ ఆర్ ఈస్ రిఫ్లెక్సివ్ అండ్ సిమెట్రిక్. సో జనరల్లీ ఈ రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ కాకుండా దేర్ ఇస్ అనదర్ ప్రాపర్టీ ఇన్ రిలేషన్ కాల్డ్ యాంటీ సిమెట్రిక్. దాన్ని మనం పార్షియల్ ఆర్డరింగ్ సెట్ ఆర్ పొసెట్ డయాగ్రామ్ అంటాం. దాన్ని మన యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ లో హీ విల్ కాల్ ఇట్ as హస్సీ డయాగ్రామ్. సో ఏం చెప్తున్నది? ఏ రిలేషన్ ఆర్ అనే సెట్ ఏ ఈస్ కాల్డ్ పార్షియల్ ఆర్డరింగ్ ఇఫ్ ఆర్ ఈస్ రిఫ్లెక్సివ్, యాంటీ సిమెట్రిక్ అండ్ ట్రాన్సిటివ్. సో ఇప్పటిదాకా మనం సిమెట్రిక్ సంబంధించిన డెఫినేషన్ చూసుకున్నాం. సిమెట్రిక్ ఏమని చెప్పుకున్నాము? ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అయితే సరిపోతుందని చెప్పాం. కానీ యాంటీ సిమెట్రిక్ ఏం చెప్తామంటే కొంచెం కాంట్రాస్ట్ వస్తుంది. ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఈక్వల్ టు బి. సో ఖచ్చితంగా దేర్ ఎగ్జిస్ట్ అన్ ఎలిమెంట్ సచ్ దట్ ఏ ఈక్వల్ టు బి కూడా అయి ఉండాలి.
ఈ యాంటీ సిమెట్రిక్ ఆర్ హస్సీ డయాగ్రామ్ పార్షియల్ ఆర్డరింగ్ లో మనం ఏం చేస్తాము అంటే సైకిల్స్ మొత్తాన్ని రిమూవ్ చేసేస్తాం అనమాట. అలా కనుక మనం రిమూవ్ చేయగలిగితే ఇట్ ఈస్ కాల్డ్ పార్షియల్ ఆర్డరింగ్. సో జనరల్ గా మన క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఒక రిలేషన్ లో ఉన్న సైకిల్స్ ని కానీ లేకపోతే ఒక గ్రాఫ్ లో ఉన్న సైకిల్స్ ని రిమూవ్ చేయాలి అంటే ఏ మెథడ్ ని ఫాలో అవుతారని అడుగుతాడు. సో డెఫినెట్లీ దట్ మెథడ్ షుడ్ బి ఇన్ పార్షియల్ ఆర్డరింగ్ అనమాట. దట్ ఈస్ పొసెటివ్ డయాగ్రామ్ ఆర్ హస్సీ డయాగ్రామ్. కమింగ్ టు ద థర్డ్ వన్, గ్రాఫ్. సో జనరల్లీ గ్రాఫ్ లో మనకి నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయి. ఎక్కువగా మనకి యూజీసీ నెట్ సెట్ లో ఏమడుగుతాడు అంటే బైపార్టెడ్ గ్రాఫ్ కానీ ప్లానార్ గ్రాఫ్ కానీ కంప్లీట్ గ్రాఫ్ గురించి ఎక్కువగా అడుగుతాడు. సో దానిలోకి వెళ్ళే ముందు ఫస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ గ్రాఫ్ చూద్దాం. ఏ గ్రాఫ్ G contains a set of vertices V and set of edges E such that the mapping between the set of two edges and vertices is defined as G of V, E. So generally a graph may be a directed graph or any undirected graph. సో ఒకవేళ గ్రాఫ్ లో కనుక ఫైనైట్ నెంబర్ ఆఫ్ vertices and edges కనుక ఉంటే then the graph is said to be a finite graph. If the graph is finite, మనల్ని ఏమడుగుతారంటే ఒక గ్రాఫ్ వచ్చేసి we need to calculate the order of the graph and size of the graph. సో ఆర్డర్ ఆఫ్ ది గ్రాఫ్ మనకు తెలియాలి అంటే టోటల్ మాడ్యులస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఏవైతే ఉన్నాయో అది ఆర్డర్ ఆఫ్ ది గ్రాఫ్ అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఏమవుతుందంటే సైజ్ ఆఫ్ ది గ్రాఫ్ అవుతుంది. సో జనరల్ గా ఇది గ్రాఫ్ డెఫినిషన్. సో ఏ బి సి ఈ డి ఇవి వర్టెక్స్ అనమాట. వీటి మధ్య ఉన్న గీతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎడ్జెస్ కింద మనం పరిగణిస్తాం. ఇట్ మే బి డైరెక్టర్ ఆర్ అన్డైరెక్టెడ్. నౌ గ్రాఫ్ కి కాంట్రాస్ట్ గా లేకపోతే గ్రాఫ్ కి నెక్స్ట్ గా ఏంటంటే మనం ట్రీ గురించి చెప్తాం. సో ట్రీ ఇస్ సింపుల్ కనెక్టెడ్ అన్డైరెక్టెడ్ అండ్ అసైక్లిక్ గ్రాఫ్ అంటాం. అంటే ట్రీ ఎలా ఉండాలంటే దానిలో సైకిల్స్ ఉండకూడదు. ఎందుకు ట్రీ గురించి మనం చెప్తున్నాము అంటే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ లో సెట్ ఆర్ నెట్ లో మినిమం స్పానింగ్ ట్రీ గురించి ఎక్కువగా అడగచ్చు. స్పానింగ్ ట్రీ అంటే ఏంటి, అసలు మినిమం స్పానింగ్ ట్రీ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారని అడుగుతారు. సో a subgraph H of a graph G is called spanning tree if and only if H is a tree and H contains all the vertices. అంటే నేను ఏదైతే సైకిల్స్ గ్రాఫ్ తీసుకున్నానో ఆ గ్రాఫ్ లో నేను సైకిల్స్ మొత్తాన్ని రిమూవ్ చేసేయాలి, కానీ వర్టిసెస్ మాత్రం అలాగే ఉండాలి. అన్ని వర్టిసెస్ ఉండాలి కానీ సైకిల్స్ ఉండకూడదు. సైకిల్స్ ఉండకూడదు అనే కాన్సెప్ట్ ట్రీ అనమాట. సో అలా కనుక మనం కన్స్ట్రక్ట్ చేయగలిగితే ఒక గ్రాఫ్ ని దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మినిమం స్పానింగ్ ట్రీ ఆర్ స్పానింగ్ ట్రీ అంటాం. సో డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ లో మనం మినిమం స్పానింగ్ ట్రీ కన్స్ట్రక్ట్ చేయడానికి మనకు 2 types ఆఫ్ ప్రొసెసెస్ ఉంటాయి. ఐదర్ బై యూజింగ్ క్రుష్కాల్స్ అల్గారిథం ఆర్ బై యూజింగ్ ప్రిమ్స్ అల్గారిథం. క్రుష్కాల్స్ అల్గారిథం ఏమో మినిమం కాస్ట్ ని ఐడెంటిఫై చేస్తుంది. ప్రిమ్స్ అల్గారిథం మినిమం వెయిట్ ని తీసుకుంటాం. అంటే ఎడ్జెస్ దగ్గర ఉన్న వెయిట్స్ అంటే వర్టిసెస్ కి మధ్య ఉన్న మినిమం కాస్ట్ మినిమం వెయిట్ ని బేస్ చేసుకుని మనం మినిమం స్పానింగ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేస్తాం. మనకి నెట్ లో ఎక్కువగా అడిగే క్వశ్చన్ లో ఏంటి అంటే ఒక గ్రాఫ్ ఇచ్చేసి దాని నుంచి ఎన్ని స్పానింగ్ ట్రీస్ నువ్వు కన్స్ట్రక్ట్ చేయగలని అడుగుతాడు. షార్ట్ కట్ డెఫినేషన్ ఏంటి అంటే m - n - 1 ఇది షార్ట్ కట్ డెఫినేషన్ అనమాట. అంటే హియర్ m ఈజ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అండ్ n ఈజ్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్. దీన్నే మనం సర్క్యూట్ ర్యాంక్ అని కూడా అంటాం. అంటే ఒకవేళ మనకు ఒక గ్రాఫ్ ఇచ్చేసి క్యాల్కులేట్ ద సర్క్యూట్ ర్యాంక్ అని అడిగితే కనుక స్ట్రైట్ అవే m - n - 1 కనుక మనం క్యాల్కులేట్ చేసుకుంటే we can get the circuit rank. సో నెక్స్ట్ కమింగ్ టు ద ప్లానార్ గ్రాఫ్. సో ప్లానార్, బైపార్టెడ్, కంప్లీట్ గ్రాఫ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో a graph G is said to be a planar if it can be drawn in a plane. అంటే మీనింగ్ ఏంటి, ఎడ్జెస్ డు నాట్ క్రాస్ ఓవర్. గ్రాఫ్ ను మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఎడ్జెస్ కనుక క్రాస్ అవ్వకుండా కనుక మనం గీయగలిగితే దెన్ ఇట్స్ సెడ్ టు బి ప్లానార్ గ్రాఫ్. సో ఎలాగా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈజ్ ఎ గ్రాఫ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్లానార్ గ్రాఫ్. లెఫ్ట్ సైడ్ ఉన్న గ్రాఫ్ ప్లానార్ గ్రాఫ్ కాదు, ఎందుకు ఇక్కడ ఎడ్జెస్ మనకి క్రాస్ ఓవర్ అయినాయి. సో నేను దీన్ని ప్లానార్ చేయాలి అంటే నేను ఎడ్జ్ ని ఇటువైపు నుంచి తీసుకురావచ్చు. సైకిల్ ఫామ్ అయినా కానీ ఎడ్జెస్ మొత్తం క్రాస్ ఓవర్ అవ్వకూడదు. ఇలా కనుక నేను గ్రాఫ్ కనుక కన్స్ట్రక్ట్ చేయగలిగితే ఐ విల్ కాల్ ఇట్ as a planar graph. సో వాట్ ఈస్ ఎ కంప్లీట్ గ్రాఫ్ ఆర్ కే గ్రాఫ్. సో జనరల్ గా కే గ్రాఫ్ ఆర్ కంప్లీట్ గ్రాఫ్ మనం ఏం చెప్తాము, సో K1 అంటే ఒక డాట్, ఇట్ ఈస్ అ ప్లానార్ గ్రాఫ్. K2 ఇగో ఇలా 2 dots మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఇట్ ఈస్ ఆల్సో ప్లానార్. K3 అంటే ఒక ట్రయాంగిల్ ఫార్మాట్ లో తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్సో ప్లానార్. K4 దగ్గర తీసుకుంటే ఇది. బట్ K5 నుంచి ప్లానార్ కాదు. సో మనకి సెట్ లో నెట్ లో ఏమడుగుతారంటే వెదర్ K5 ఈస్ ప్లానార్ ఆర్ నాట్. K5 అంటే 5 వర్టిసెస్ కనుక మనం కనుక తీసుకుంటే కనుక ఎడ్జెస్ మనం కనుక డ్రా చేసుకుంటే కనుక ఇట్ మస్ట్ బి నాట్ ప్లానార్ అనమాట, మీన్ నాట్ కంప్లీట్ గ్రాఫ్. సో ప్లానార్ కాదు కాబట్టి కంప్లీట్ గ్రాఫ్ కాదు. బైపార్టెడ్ గ్రాఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గ్రాఫ్ లో. బైపార్టెడ్ గ్రాఫ్ అనే మీనింగ్ ఏంటి అంటే ప్లానార్ లాంటిది. అంటే మీనింగ్ ఏంటంటే ఎడ్జెస్ క్రాస్ ఓవర్ కూడా మనం డ్రా చేయగలగాలి. సో ఏ గ్రాఫ్ G with m + n vertices such that each of first m vertices are adjacent to each vertices and there is no edge between the first vertex and n vertices, that is last vertex. ఇక్కడ చూడండి ఒకసారి, K2, 3 అంటే 2 vertices V1, V2, 3 కింద 3 vertices ఉండాలి, V3, V4, V5. సో నార్మల్ గా నేను గ్రాఫ్ గీసేసాను అంటే ఈ V1 నుంచి అన్ని vertices కి గ్రాఫ్ ఎడ్జెస్ గీయాలి, V2 నుంచి అన్ని vertices కి ఎడ్జెస్ గీయాలి. ఇప్పుడు నేను దీన్ని కనుక ప్లానార్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఇలా ఎడ్జెస్ క్రాస్ ఓవర్ అవ్వకుండా గీయగలగాలి. ఇలా నేను క్రాస్ ఓవర్ అవ్వకుండా కనుక గీయగలిగితే ఇట్ ఈస్ ఎ ప్లానార్ గ్రాఫ్. సో ఇక్కడ చూడండి, K2, 4 ఇట్ ఈస్ ఆల్సో ప్లానార్. K3, 3 నాన్ ప్లానార్. అంటే ఈ m, n అంటే ఇక్కడ ఏదైతే మనం సఫిక్స్ లో ప్రిఫిక్స్ లో 2, 3 ఏవైతే మనం ఇచ్చామో ఇక్కడ ఖచ్చితంగా ఒకటి 2 అయి ఉండాలి, లెస్ దాన్ 2 గానీ 2 గానీ అయి ఉండాలి. అలా కనుక ఉంటేనే ఇట్ బికమ్స్ ఎ ప్లానార్ గ్రాఫ్. సో మనకి నెట్ లో ఏమడుగుతాడు అంటే వెదర్ K5, 5 ఇస్ ప్లానార్ గ్రాఫ్ అని అడుగుతాడు. ఇట్ ఈస్ నాట్ ఏ ప్లానార్ గ్రాఫ్ అండ్ ఇట్ ఇస్ ఆల్సో నాట్ ఏ బైపార్టెడ్ గ్రాఫ్. డెఫినెట్ గా m or n వాల్యూ, దట్ ఈస్ ఇక్కడ మన సఫిక్స్ లో ఇచ్చిన వాల్యూస్
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2a ఉండాలి. అలా కనుక ఇస్తేనే దెన్ ఇట్ మస్ట్ బికమ్స్ ఏ బైపార్టైట్ గ్రాఫ్ ఆర్ ఏ ప్లానార్ గ్రాఫ్. గ్రాఫ్ కలరింగ్, లాస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రాఫ్స్ లో ఏంటంటే గ్రాఫ్ కలరింగ్ అంటే ఏ టూ వర్టిసెస్ కి కూడా సేమ్ కలర్స్ రాకుండా మనం గ్రాఫ్ ని కలర్ చేయగలగాలి. దాన్నే మనం గ్రాఫ్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ లో ఏమంటారంటే క్రోమాటిక్ నెంబర్ అంటాం. సో దాన్ని మనకు జైతో రిప్రజెంటేషన్ చేస్తాం. ఇట్ ఈస్ ద అసైన్మెంట్ ఆఫ్ ద కలర్ టు ఈచ్ వర్టెక్స్ సచ్ దట్ నో టూ అడ్జసెంట్ వర్టిసెస్ హ్యావ్ ద సేమ్ కలర్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ as chromatic number which is the least number of colors needed to color a graph. సో ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ 6 xi of k6 equal to 6. ఇక్కడ చూడండి xi of value is 3 అంటే ఏ రెండు వర్టిసెస్ కి కూడా సేమ్ కలర్ రాలేదు. సేమ్ కలర్ రాకుండా నువ్వు కలర్స్ రిపీట్ చేసుకోవచ్చు, కానీ పక్క పక్కన ఉన్న వర్టెక్స్ సేమ్ కలర్ రాకూడదు. అలా కనుక మనం కన్స్ట్రక్ట్ చేయగలిగితే ఇట్ ఈస్ కాల్డ్ గ్రాఫ్ కలరింగ్. సో మనకు ఒక గ్రాఫ్ ఇచ్చేసి మనం అడుగుతాడు, సెట్ లో ఎక్కువగా అడుగుతాడు క్రోమాటిక్ నెంబర్ అంతా అడుగుతాడు. సో క్రోమాటిక్ నెంబర్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఏ టూ వర్టిసెస్ కి కూడా సేమ్ కలర్ ఉండకూడదు, పక్క పక్కన ఉన్న వర్టిసెస్ కి సేమ్ కలర్ రాకుండా మనం డ్రా చేయాలి, కలర్స్ మనం రిపీట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ గ్రాఫ్ కలరింగ్. సో మనకి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ లో ఎక్కువగా మనకి గ్రాఫ్స్ దగ్గర కానీ ఆర్ ఎల్స్ రిలేషన్స్ నుంచి కానీ ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.